ఈ సిల్వర్ ట్రెండ్ ఎలా ఉండిపోతుంది సార్ 6 to 12 మంత్స్లో పెరుగుతుంది అంటారా? ఎంతవరకు పెరుగుద్ది? ఇంకా నెక్స్ట్ టార్గెట్ 5 years పెట్టుకోవాలి. 5 years 5 years పెట్టుకుంటే ఇప్పుడున్న 95 లక్ష అనుకోండి, ఆ లక్షకి 1 లక్ష అయ్యే ఛాన్స్ ఉంది, దాంట్లో 2 lakhs అయితే 2 lakhs అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొత్త కంపెనీలు వస్తాయి, కన్జంప్షన్ పెరుగుద్ది, ప్రొడక్షన్ పెరుగుద్ది, డిమాండ్ పెరుగుతుంది, ఆటోమేటిక్ గా ఎక్కువ యూసేజ్ పోతా ఉంటది. కాబట్టి డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూస్తే మటుకు గోల్డ్ కంటే సిల్వరే 100% ఉత్తమం. దాంట్లోనే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. రూపాయి పెట్టింది రూపాయి వస్తాయి, ₹1,00,000 పెట్టిన ₹1,00,000 ఈజీగా వస్తాయి. బట్ ప్రొవైడెడ్ నా టైం చూసుకోకూడదు, మనకు ఫ్రీ క్యాష్ ఉన్న చూసుకొని దాంట్లో పెట్టి కూర్చుంటే నాలెడ్జ్ ఉండాలా, పేషెన్స్ ఉండాలా, డిసిప్లిన్ ఉండాలా. నాలెడ్జ్ అంటే ఇన్ఫర్మేషన్ తీసుకుంటా ఉండాలి, అసలు సిల్వర్ ఏమవుతుంది, కన్జంప్షన్ పెరుగుతుందా లేదా, ఏంటి మార్కెట్ ఏంటి, డిమాండ్ ఏంటి, ఇవన్నీ స్టడీ చేస్తూ ఉండాలి. ఊరికనే 1,00,000 పెరుగుతుందనగా టకటక 1,00,000 పోదు కదా. అవన్నీ పారామీటర్స్ అన్ని ఎలా ఉన్నాయి అవి అనలైజ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి, తెలుస్తుంది. ప్రతి డేటా గూగుల్ తల్లి మన చేతిలో ఉంది, ఏదున్నా మనకి మొత్తం తెలిసిపోతా ఉంటది. కాబట్టి సో డెఫినెట్ గా ఆ పారామీటర్స్ అన్ని స్టడీ చేస్తూ, ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్, ఎనీవన్ కెన్ డూ, ఎవరైనా సరే చేయొచ్చు, ప్రొవైడెడ్ మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఎక్కడ పెడితే ఎక్కువ వస్తాయి డబ్బులు. కొంతమంది చూడండి, బ్యాంక్ టు బ్యాంక్, ఒక బ్యాంక్ లో 0.5 ఇంట్రెస్ట్ వస్తుందని ఇక్కడున్న ఫిక్స్డ్ డిపాజిట్ క్యాన్సిల్ చేసుకొని అక్కడ పెడతారు, వాళ్ళు సంపాదించిన డబ్బులు. సో అట్లనే ఎవరైనా సరే మనకి ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే మనది సేఫ్, ఎంత ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది, లాంగ్ టర్మ్ లో ఎలా మన అవసరార్థాలు మన ఎట్లా తీర్చుకోవాలి, మన కోరికలన్నీ ఎట్లా తీర్చుకోవాలి, పిల్లల అవసరాలు ఎలా తీరుతాయి, ఇదే కదా కావాల్సింది. ప్రతి ఒక్కరికి సామాన్యుడికి ఇదే కదా. సో తప్పు పనులు చేయకుండా, ఇప్పుడు ఎందుకంటే షాప్ టు షాప్ గోల్డ్ డిఫరెన్స్ ఉంటుంది. అది కమోడిటీస్ దాని ఎక్స్చేంజ్ ప్రకారం ఇప్పుడు దాంట్లో జిఎస్టీ ఉండదు, ట్యాక్స్లు ఉండవు. బయటకు వచ్చినప్పుడు వీళ్ళని ట్యాక్స్లు ఉంటాయి. షాప్ టు షాప్ డిఫరెంట్ ఉంటుంది. అది మనం గోల్డ్ ఇది 22 లేకపోతే 24 లేకపోతే 18 చెప్పగలమా? చెప్పలేము. ఎక్కడ దాంట్లో డైమండ్స్ ఉంటాయి, 1 గ్రామ్ అంటే 10,000. ఆ డైమండ్స్ కూడా దాంట్లో ఎంతమంది కరెక్ట్ ఇస్తున్నారు, ఎన్ని షాపులు కరెక్ట్గా ఇస్తున్నారు మీకు తెలుసా? మీ ఆడవాళ్ళందరికి తెలుసా? లేదు, తెలియదు కదా, ఎవ్వరు చెప్పలేరు అది. సో రిలయబుల్, ఆ రాళ్ళు తీసేసి కొంతమంది చేస్తున్నారు, రాళ్ళు తీసేసి ఓన్లీ గోల్డ్తోనే ఇది చేస్తున్నారు. కొంతమంది రాళ్ళతో కొంచెం అటు ఇటు చేస్తారు, కరెక్ట్ గా లేదు కదా. ఎక్కడ సీతకన్ను అనేది దాని మీద ఏం లేదు, ఎవరి వాళ్ళు దాని ప్రకారం ఉన్నట్టు ఉంది కదా. సో ఇట్లాంటివన్నీ పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా, మనకు అవసరమైనది గోల్డ్ కొనాలంటే గవర్నమెంట్ సైట్ ఉంది, సైట్ నుంచే కొనుక్కోవాలా. ఆ సైట్ నుంచే మన కాయిన్స్ కానీ ఇది కానీ కొనుక్కొని, ఆర్నమెంట్స్ మన షాపుల్లో తీసుకొని, ఎక్కడ మనకి డిస్కౌంట్ తరుగులు లేకుండా ఎక్కువ తీసుకోకుండా ఉంటారు అలాంటి వాటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్గా ఉంటుంది.